హలో గైస్, మీరు కూడా ఏ ఆబ్జెక్టివ్ ట్రెండింగ్ వీడియో చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. దాంట్లో లెఫ్ట్ సైడ్ టూ డాట్స్ మీద క్లిక్ చేయండి. దాంట్లో యాప్స్ మీద క్లిక్ చేసి టాప్ ఉన్న జీపీటీఎస్ మీద క్లిక్ చేసి సెర్చ్ లో ఆబ్జెక్టివ్ టాక్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్టార్ చాట్ కొట్టండి. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ అనేది సెర్చ్ చేయండి. లైక్ ఏదైనా తీసుకోండి, ఫ్రూట్ కానీ ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను మాత్రం స్వీట్ అనేది తీసుకుంటున్నాను. సో మీకు నచ్చింది తీసుకోండి. సో నాకు ఇష్టమైన స్వీట్స్ కాబట్టి నేను స్వీట్స్ తీసుకున్నాను. ఓకే, స్వీట్స్ చేసి సెండ్ చేస్తున్నాను. సో అదేమంటే మనకు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చిద్ది. సో హిమేజ్ టు వీడియో. సో వెయిట్ చేయండి ఆ ప్రాంప్ట్ వచ్చేంత వరకు. సో మీరు ఏం తీసుకున్నా సరే, ఒక ఐటమ్ తీసుకున్నా సో సేమ్ ఇదే ప్రాసెస్. సో నాకు ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసింది. నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే క్యాండీ జార్. ఓకే, నాకు ఇష్టమైన స్వీట్ వచ్చింది, క్యాండీ జార్ వచ్చింది. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ అనేది నేను కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే జెమినీలోకి వెళ్ళండి. అక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంది చూసారా, అక్కడ మన ప్రాంప్ట్ ఇచ్చేసేయండి, సెండ్ చేయండి. సో మన ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం సో ఒక స్వీట్ అనేది క్యాండీ జార్ అనేది ఒక ఇమేజ్ వచ్చి జనరేట్ అవుతుంది మనకి. సో వెయిట్ చేయండి, కొంచెం టైం పడుతుంది, హెచ్డిపికి వచ్చింది కాబట్టి. సో ప్రాంప్ట్ అనేది హెచ్డిగా వచ్చింది వితౌట్ ఎనీ బ్లర్. ఓకే, సో నా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది, వచ్చేస్తుంది. ఓకే, యా, ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ సేవ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అనేది సెర్చ్ చేయండి. దాని సెకండ్ది ఫ్లో. సో ఇక్కడ ఏంటనేది ఫ్లో అనేది ఓపెన్ అయింది కదా. సో అక్కడ ఫస్ట్ లాగిన్ అయిపోండి. మీరు లాగిన్ అయిన తర్వాత మనకి క్రియేట్ న్యూ ఫైల్ అని చెప్పి వచ్చేది. సో ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. సో ఆ ఇంటర్ఫేస్ ఎలా వచ్చిందంటే లోడ్ అవుతుంది. సో ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేసి మనకి ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా క్యాండీ జార్ వచ్చింది కాబట్టి మనం క్యాండీ జార్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది కదా. సో లోడ్ అయ్యేలోపు సో మనకి ఏ ప్రాంప్ట్ అయితే అంటే మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో సో టైప్ చేద్దాం. ఓకేనా? సో నాకైతే నేను నా లాంగ్వేజ్లో ఇస్తున్నాను, మేక్ ఇట్ రీడ్ దిస్ ఇన్ తెలుగు. ఓకే, దాని తర్వాత ఏంటంటే మీకు ఏదైతే డైలాగ్ కావాలో డైలాగ్ అనేది మీరు ముందే క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ మీకు నచ్చింది బట్టి. ఇక్కడ నేనైతే ఇస్తుంది ఏంటంటే అందరూ అరుణ్ వైబెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటనేది మనం తెలుగులో ఇవ్వచ్చు, కానీ ఏంటంటే స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు నేను చూడండి స్పెల్లింగ్ కొంచెం మిస్ చేస్తున్నాను. ఆ మిస్ చేస్తుంటే ఆడియో మీకే చూడండి ఎలా వచ్చిద్దో. సో మనం స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీరు మిస్ అయితే మాత్రం అది కామెడీగా ఇచ్చుద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి నేను ఏమి ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ధన్యవాదములు అని పెట్టాను, స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. సో నా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి, ఎంత కామెడీగా వచ్చిద్దో. కానీ మీరు చేసేటప్పుడు మాత్రం కొంచెం క్లారిటీగా చేసుకోండి. ఓకేనా? నా ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. సో ప్లే చేద్దాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అరుణ్ విబెక్స్ ఛానల్ లో వీడియో చూడండి కొత్త. సో ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా చేసుకోవచ్చు. లైక్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఇంకా వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.